హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పాండుకుమారులు ఊరదక్షిణ సమర్పించుకొని తిరిగి హస్తినాపురం వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. जीवन मुक्ति मार्गमिदे पंचमवेदसारं महाभारतम् कृष्णन चूपिन लीलइदे जीवन वेद मार्गमिदे गीत जनिंचिन क्षेत्रमे महाभारतम्. అంగరాజ్యంలో కర్ణుడు తన పరిపాలనా బాధ్యతలు కొనసాగిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక సేవకుడు వచ్చి దుర్యోధన రాకుమారుల వారు మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నారని చెప్తాడు. వెంటనే కర్ణుడు అక్కడి నుంచి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నీవు నన్ను ఎందుకు ఇలా బాధిస్తున్నావు? నీవు లోపలికి రావడానికి నా అనుమతి అవసరమేముంది అని అంటాడు. దానికి దుర్యోధనుడు, ఇప్పుడు నీవు మహారాజువి, అంగరాజ్యానికే రాజువి, అంటే నేను నీ అనుమతి తీసుకో అని రావాల్సిందే. ఇప్పుడు నువ్వు నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నావు అని అంటాడు. దానికి కర్ణుడు, పెద్ద స్థాయి చిన్న స్థాయి ఏమీ లేదు మిత్రమా, నేను ఎప్పుడూ నీకన్నా కింద స్థాయిలోనే ఉంటాను. ఈ పరువు, ప్రతిష్ట, మర్యాదలు అన్నీ నీ వల్ల లభించినవే. నువ్వు అడిగితే ఈ అంగరాజ్యాన్నే నీకు సమర్పిస్తాను అని అంటాడు. దానికి దుర్యోధనుడు, ఇంకా నీవు నాకు ఏమి ఇవ్వగలవు అని అంటాడు. వెంటనే కర్ణుడు, నా ప్రాణాలను కూడా నీకు సమర్పిస్తాను అని అంటాడు. ఆ తర్వాత దుర్యోధనుడు, నీ ప్రాణాలు ఎవరికీ ఉపయోగం లేవు కనుక ఇంకా నీవు ఏమి ఇవ్వగలవు అని అంటాడు. దానికి కర్ణుడు, నీవు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు మిత్రమా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను లోకంలో ఎక్కువగా నమ్మే నా తండ్రి ఈరోజు నన్ను త్యజించాడు, అందుకే నేను అందరినీ పరీక్షించదలుచుకున్నాను అని అంటాడు. వెంటనే కర్ణుడు, నేను నీ కోసం నా అమ్మా నాన్నలను ఎప్పుడో వదిలేశాను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నీవు ధర్మాన్ని వదిలేయగలవా? నా మార్గంలో ఎప్పుడూ ఈ ధర్మం వల్ల అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి అని అంటాడు. దానికి కర్ణుడు బాధపడుతూ, ధర్మాన్ని వదిలేయడం వల్ల ఎవరికీ లాభం ఉండదు మిత్రమా అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు వెళ్ళిపోతూ, నీ సమాధానం నాకు అర్థమైంది అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఆగు మిత్రమా, ఇక నుంచి నీ ఆదేశాలే నాకు ధర్మాలు, ఇంకా వేరే ధర్మం ఏమీ లేదు అని అంటాడు. దుర్యోధనుడు ఆ మాటలకు సంతోషించి కర్ణుడిని కౌగలించుకుంటాడు. ఆ తర్వాత కర్ణుడు, ఇప్పుడు మనం అంగరాజ్యం దగ్గర నుంచి హస్తినాపురం మీదకు యుద్ధం చేయవచ్చు, నీ నిర్ణయం ఏమిటి మిత్రమా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. ఆ తర్వాత ధర్మరాజు ఉన్న గది దగ్గరకు ధృతరాష్ట్ర మహారాజు వస్తున్నారని సమాచారం వస్తుంది. అదే సమయంలో అర్జునుడు, సహదేవుడు తమ విద్యను అభ్యాసం చేస్తూ ఉంటారు. అప్పుడే సహదేవుడికి తమ పెద్దన్నయ్యకు ఏదో అవమానం జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే అర్జునుడికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుడితో, పెదనాన్న, మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు? రమ్మని పిలిస్తే నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని కదా అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరా, నీకు ధర్మం తెలుసు. ఒకవేళ దుర్యోధనుడు తన సోదరులతో హస్తినాపురం మీదకు యుద్ధానికి వస్తే నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు. దానికి ధర్మరాజు ఒక సేనను సిద్ధం చేసి దుర్యోధనుడి మీదకి యుద్ధానికి పంపాలి అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మన సేనకు నేతృత్వం వహించేది భీష్ముడు స్వయంగా పరశురామ ప్రభువునే ఓడించాడు. ఇప్పుడు నా కొడుకుల్ని నేనే అగ్నికి ఆహుతి చేసినట్లు అవుతుంది కదా అని అంటాడు. అప్పుడు ధర్మరాజు, మీరు ఆదేశించండి మహారాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఆదేశం కాదు, నాకు నా ధర్మం ఏమిటంటే నిన్ను రేపు హస్తినాపురం రాజ్యసభలో యువరాజును చేయాలి. కానీ దానివల్ల నా మనసు అశాంతి కలుగుతుంది. నువ్వే కనుక నీ యువరాజు పదవిని త్యాగం చేసి దుర్యోధనుడికి ఇవ్వగలిగితే అటు నా ధర్మము నెరవేరుతుంది, ఇటు నా మనసు కూడా శాంతి కలుగుతుంది. నువ్వే ఒకసారి ఆలోచించు ధర్మరాజా అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు, అర్జునుడు సహదేవుడు కూడా ఇక్కడికి వచ్చినట్లున్నారు, వారి సలహా కూడా తీసుకోమని చెప్తాడు. వెంటనే అర్జునుడు, దీనిలో ఆలోచించవలసింది ఏముంది మహారాజా, మీ మాటలు మా పెద్దన్నయ్యకు ఆదేశం లాంటివి, అన్నయ్యకే కాదు మా నలుగురు సోదరులకు కూడా ఆదేశం లాంటివే అని అంటాడు. కానీ నాకు ఒక సందేహం ఉంది, అడగవచ్చా అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు సరే అంటాడు. అప్పుడు అర్జునుడు,
వర్ష ఋతువు ప్రారంభమయ్యేటప్పుడు రాజు పొలంలో నాగలి దున్ని మొదలు పెడతాడు. దాన్ని శీతల యజ్ఞం అంటారు. దాని భావం నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, ఇది శాస్త్ర చర్చలకు సమయం కాదు, అయినా నీకు వివరించి చెప్తాను. ఎందుకంటే నాగలి దున్నేటప్పుడు చాలా జీవాలు చనిపోతాయి. వాటి వల్ల రైతుకు నరకవాసం కలుగుతుంది. అందుకే రాజు శీతల యజ్ఞం చేసి ఆ దోషాన్ని తనపై వేసుకుంటాడు. అలా చనిపోయేటప్పుడు రాజులు నరకవాసం అనుభవిస్తారు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నరకవాసం అని తెలిసి కూడా రాజులు శీతల యజ్ఞం చేయాల్సిన అవసరం ఏమిటి అని అంటాడు. దానికి ధృతరాష్ట్రుడు, ఒకవేళ రైతు కనుక వ్యవసాయం చేయకపోతే ప్రజలంతా ఆకలి బాధతో ఉంటారు. కనుక రాజు ప్రజల బాధ్యతలను తీసుకోవాలి కాబట్టి ఇలా చేస్తారు అని ఆలోచించి అర్జునుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాడో కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిర, రేపు ఉదయాన్నే నీకు యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను, సిద్ధమై ఉండు అని అంటాడు. ఆ తర్వాత కుంతీదేవి పట్టుబట్టలు తీసుకొని గాంధారి దగ్గరకు వెళ్ళి, అక్క, నాకు ఈ బట్టలు ఎందుకు పంపించావు అని అడుగుతుంది. అప్పుడు గాంధారి, ఇవి పట్టాభిషేకం సమయంలో యుధిష్ఠిరుడుకు భుజం మీద వేస్తారు కనుక నీవే పరీక్షించాలని పంపించాను అని అంటుంది. దానికి కుంతి, ఇది మహారాణిగా మీరు చెయ్యాలి అని అంటుంది. అప్పుడు గాంధారి, నా కళ్ళకు గంతలు ఉన్నాయి కదా, తల్లిగా నీవు ఈ బాధ్యతను తీసుకో అని అంటుంది. ఆ తర్వాత కుంతీదేవి, అక్క, మీకు రాకుమారులు విజయం సాధించడం వల్ల బాధగా ఉందా అని అడుగుతుంది. అప్పుడు గాంధారి, లేదు కుంతి, నీ పుత్రులు విజయం సాధించారని నాకు బాధగా లేదు, నా పుత్రులు ఓడిపోయారని నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. అప్పుడు కుంతీదేవి, నువ్వు అనుమతిస్తే దుర్యోధనుణ్ణే యువరాజుగా చేద్దామక్క అంటుంది. అప్పుడు గాంధారి, నేను మహారాణిని, ప్రజల శ్రేయస్సు కోసమే చూడాలి, కనుక యుధిష్ఠిరునే యువరాజుగా చేస్తాను, కానీ అమ్మను కదా, ఆ బాధ నాకు ఉంటుంది కదా అని అంటుంది. ఆ తర్వాత కుంతీదేవి, అక్క, దీనివల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది. దానికి గాంధారి, మన ఇద్దరిని దుఃఖం దగ్గర చేసింది, సుఖం దూరం చేస్తుంది, ఇప్పటి నుంచి నువ్వు సుఖపడాల్సిన సమయం వచ్చింది అని అంటుంది. ఆ తర్వాత ధర్మరాజుని యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి అన్నీ సిద్ధం చేస్తారు. అదే సమయంలో రాజ్యసభలోకి దుర్యోధనుడు, కర్ణుడు, దుర్యోధనుని సోదరులు తమ ఆయుధాలతో వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.